ఓం నమో వెంకటేశాయ. భీతి జాత మారణ సత్వశుద్ధి కారణ గోవింద గోవింద. దైవీం సంపదమా విధేహి భగవన్ భక్తిం చ శుద్ధాం శుభాం రక్షో వృందమనః ప్రియాం క్షతికరీం రీతిం చ మే వారయ. ప్రాణప్రీతిభరాం శరీర పరమాం రీతిం ప్రవార్యాసురీం యోగ్యం మాం కురు దేశనాయ భవతస్తత్వావగత్యై ప్రభో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితా కుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీవేదవ్యాస ప్రార్థనా. మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. అర్జునుణ్ణి వ్యాజంగా చేసుకుని మనందరినీ కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని కలిగించటం కోసం ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి సామగ్రిని అందించటం కోసం, ఇంతేకాకుండా మానవ జీవితం అల్లకొల్లవలాలకు గురి కాకుండా సులభంగా సౌకర్యవంతంగా సాగటం కోసం తన ఉపదేశాలను చేస్తున్నాడు. ఉపదేశాలు చేయటంలో భాగంగా మొదటి 6 అధ్యాయాలలో ప్రథమ షట్కంలో మానవులు ఆచరించవలసినటువంటి సత్కర్మాచరణకు సంబంధించిన విధానాలను గురించి చెప్పాడు.
రెండవ 6 అధ్యాయాలు లేదా రెండవ షట్కం అనేటువంటి భాగంలో మానవులు మనసులో భక్తిని పెంచుకుని పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని నానా రకాలుగా చెప్పాడు. భక్తిని ఎలా పెంచుకోవాలి, ప్రీతి మానవులకు ఏ అంశం మీద ఉంది, ఏ అంశం మీద ఉండాలి, పరమాత్మతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిచయం చేసుకోవాలి అనటానికి కావలసినటువంటి ఉపదేశాలను చేశాడు. చేసి 3వ షట్కం అయినటువంటి 6 అధ్యాయాల భాగంలో 3వ 6 అధ్యాయాల భాగంలో మొదలు 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరానికి జీవుడికి శరీరాలన్నిటికీ పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని వివరించి ఈ శరీరం ద్వారా పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలి, జీవుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని వివరించాడు. వివరించి 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో 3 గుణాలు, సత్వము, రజస్సు, తమస్సు అనే పేరు కలిగినటువంటి 3 గుణాలు, ఆ 3 గుణాల యొక్క ఫలితాలు, 3 గుణాల యొక్క ప్రవృత్తులు, 3 గుణాల యొక్క రీతులు, వీటన్నిటినీ కూలంకషంగా వివరించి ఈ 3 గుణాలకు సంబంధం లేనటువంటి పరమాత్మతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని వివరించాడు. వివరించి 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగంలో ఈ 3 గుణాల ద్వారా వచ్చినటువంటి ప్రపంచాన్ని, ఈ 3 గుణాల ద్వారా వచ్చిన ప్రపంచానికి కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని, వీటి రెండిటిని విభజించి చూపించి ఈ రెండిటి కంటే ఈ భౌతికమైనటువంటి ఆ భౌతికమైనటువంటి వస్తువులకు కారణమైనటువంటి మాయ, ఈ రెండిటి కంటే పురుషోత్తముడిగా పరమాత్మను నిరూపించాడు. పరమాత్మను ఈ రెండిటికి సంబంధం లేనటువంటి తత్వంగా అర్థం చేసుకోమని చెప్పాడు. చెప్పి అలాంటి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సామగ్రిని ఈ 16వ అధ్యాయంలో నిరూపించదలిచాడు. ఆ సామగ్రిని 2 రకాలుగా విభజించి చూపించబోతున్నాడు. ఒకటి అనుసరించవలసినటువంటి సామగ్రి, అంటే అనుసరించవలసిన, అలవాటు చేసుకోవలసినటువంటి గుణాలు అని ఒకవైపు చూపించబోతున్నాడు. రెండవ వైపు అలవాటులో ఉండేటువంటి గుణాలను తగ్గించుకునే విధానాలు ఏమిటి, లేదా అలవాటులో ఉండేటువంటి దుర్గుణాలు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ గుణాలను తగ్గించుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అనే అంశాన్ని కూడా ఈ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఈ 2 గుణాలకు దైవీ సంపత్, ఆసురీ సంపత్ అని పేర్లు కూడా పరమాత్మ పెట్టబోతున్నాడు. పెట్టబోయి దైవ ఆసుర సంపద్ విభాగ యోగం అనే ఈ 16వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో పరమాత్మ మానవులు అలవరుచుకోవలసినటువంటి సద్గుణాలను, మానవులు వదుల్చుకోవలసినటువంటి దుర్గుణాలను, ఈ రెండిటిని చెప్పబోతున్నాడు. ఈ రెండిటి యొక్క ఫలితాలను కూడా ఈ అధ్యాయంలో చెప్పబోతూ ఈ రెండిటిని అనుసరించటం ద్వారా, సద్గుణాలను అలవాటు చేసుకోవటం, దుర్గుణాలను విడిచిపెట్టుకోవటం ద్వారా పరమాత్మతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని నిరూపించబోతున్నాడు. అయితే ఈ నిరూపణ ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా, ఎప్పుడో తన ఉపదేశాన్ని ప్రారంభించక ముందే చేసి ఉండొచ్చు కదా. మంచి గుణాలను ముందు చెప్పి చెడు గుణాలను వదులుచుకోమని చెప్పి, లేదా చెడు గుణాలను వదులుచుకోమని ముందు చెప్పి మంచి గుణాలను అలవాటు చేసుకోమని చెప్పి మనస్సును శుద్ధం చేసిన తర్వాత కదా ఉపదేశాన్ని ప్రారంభించాలి. మనస్సు శుద్ధమైన తర్వాతే కదా ఉపదేశం అర్థమవుతుంది అని పరమాత్మే చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు అని మనకేమైనా సందేహం, చిన్నపాటి సందేహం వస్తే రావచ్చు. కానీ పరమాత్మ వేసుకున్నటువంటి ప్రణాళికలో ఈ అధ్యాయం ఇక్కడ మాత్రమే కుదిరేట్లుగా స్పష్టంగా ఉండటం అనేది ఒక విశేషం. ఈ అధ్యాయానికి కావలసినటువంటి బీజాలను పరమాత్మ ఎన్నో అధ్యాయాలుగా వేసుకుంటూ వస్తున్నాడు. దానికి 9వ మొదటి బీజం వేసుకున్నాడు. 9వ 12, 13వ శ్లోకాలలో మోఘాశాహ మోఘకర్మాణ మోఘజ్ఞానా విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అనేటువంటి శ్లోకంలో రాక్షసి ప్రకృతి, ఆసుర ప్రకృతి
అని రెండు స్వభావాల గురించినటువంటి ప్రస్తావన చేశాడు. రాక్షస ప్రకృతి, పరహింసా ప్రధానమైనటువంటి స్వభావం. ఆసుర ప్రకృతి, తమ స్వార్థాన్ని పూర్తి చేసుకోవటంలోనే, తమ స్వార్థాన్ని సాధించుకోవటంలోనే మునిగిపోయేటువంటి స్వభావం అని రెండు రకాల స్వభావాల పరిచయం చేశాడు. ఈ రెండు స్వభావాల పరిచయం చేసి ఈ రెండు స్వభావాలు ఉండేటువంటి మానవులకు పరమాత్మతత్వం తొందరగా అందదు అనే విషయాన్ని నిక్కచ్చిగానే చెప్పాడు. వాళ్ళ యొక్క ఆశలన్నీ వ్యర్థమైన ఆశలన్నాడు. అలాగే వారి కర్మలన్నీ వ్యర్థమైనటువంటి కర్మాలు, వారి యొక్క జ్ఞానాలు అనవసరమైనటువంటి జ్ఞానాలు అన్నారు. వారికి సరి అయిన బుద్ధి కూడా లేనట్లే అనే విషయాన్ని అక్కడే చెప్పాడు. ఇది సరి అయిన రీతి కాదు అనే విషయాన్ని అక్కడే బీజప్రాయంగా చెప్పాడు. అలాగే పై శ్లోకంలో మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం అని అన్నాడు. గొప్ప మనస్సు కలిగినటువంటి వారు మహాత్ములు, వారు దైవమైనటువంటి ప్రకృతిని లేదా మంచి స్వభావాన్ని అలవరుచుకుని ఆ స్వభావంతో నాకు దగ్గరవుతారు, ఆ స్వభావంతో నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. వారు ఈ ప్రపంచానికి మొత్తానికి కారణంగా నన్ను అర్థం చేసుకునేటువంటి యోగ్యతను కలిగి ఉంటారు అని అక్కడ ఒక సూత్రప్రాయమైనటువంటి ప్రస్తావన చేశాడు. చేసి అసలు 3 రకాల ప్రకృతులు ఉన్నాయి అనే విషయాన్ని పరిచయం చేశాడు. పరిచయం లేకుండా అకస్మాత్తుగా విషయం మొదలు పెట్టడం అనేది పరమాత్మ యొక్క శైలి అయితే కానే కాదు. అందువలన పరిచయం చేసి ఈ దైవ ప్రకృతి లేదా దైవ స్వభావం, ఆసుర ప్రకృతి, రాక్షస ప్రకృతి అని 3 రకాల స్వభావాలు ఉంటాయి. 3 రకాల స్వభావాల జీవులు ఉంటారు. కొన్ని సందర్భాలలో లేదా అన్ని సందర్భాలలోనూ ఒకే జీవుడిలో ఈ 3 రకాల స్వభావాలను మనం చూసుకోవచ్చు అని ఒక సూత్రప్రాయమైన బీజభూతమైనటువంటి విషయాన్ని ఉంచాడు. ఉంచి దీనికి కారణం ఏమై ఉండవచ్చు, ఇలా స్వభావాలు ఎందుకు వస్తాయి, ఇలాంటి స్వభావాలు ఎందుకు ఉంటాయి, పరహింసా ప్రధానమైనటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, లేదా మన స్వార్థం తీరితే చాలు అనేటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, లేదా మనకు మంచిదైనటువంటి దారిని ఎంచుకోవాలి అనేటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మరొక వ్యాజంతో సత్వ రజస్తమో గుణాలను పరిచయం చేసేటువంటి గుణత్రయ విభాగ యోగంలో వివరంగా చెప్పాడు. సాత్వికమైనటువంటి ప్రకృతి ఉన్నవారు ఏం చేస్తారు, రాజసమైనటువంటి ప్రకృతి ఉన్నవారు, రాజస స్వభావం ఉన్నవారు ఏ రకంగా వ్యవహరిస్తారు, తామస స్వభావం ఉన్నవారు ఏ రకంగా వ్యవహరిస్తారు అని చూపించాడు. చూపించి రాక్షస ప్రకృతి తామస గుణం యొక్క ప్రభావం వలన కలుగుతుంది అనే విషయాన్ని స్పష్టం చేశాడు. అలాగే రాజస ప్రకృతి వలన లేదా రజోగుణం యొక్క ప్రభావం వలన మన స్వార్థాన్ని మనం తీర్చుకుంటే చాలు అనేటువంటి ఒక ఆసుర ప్రకృతి ఏర్పడుతుంది అనే విషయం చెప్పాడు. కానీ సత్వగుణం యొక్క ప్రభావం వలన, ఆ సత్వగుణ సంస్కార మహిమ వలన దైవ ప్రకృతి మంచి మార్గంలో నడిచేటువంటి అలవాటు జీవులకు ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పాడు. ఇలా రాక్షస, ఆసుర, సాత్విక ప్రకృతులకు లేదా దైవ ప్రకృతులకు కారణమైనటువంటి గుణాలను పరిచయం చేసిన తరువాత ఈ గుణాల ద్వారా వచ్చినటువంటి సంస్కారాలే ఈ సంసార వృక్షానికి వేళ్ల లాంటివి అనే విషయాన్ని పై అధ్యాయంలో అధశ్చోర్ధ్వంచ ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాళా అని ఆ సంసార వృక్షానం యొక్క కొమ్మలు కింద పైన అన్ని వైపులా ప్రసరించి ఉన్నాయి. ఈ సంసార వృక్షం 3 గుణాలతోనూ బాగా బాగా పెరిగి ఉంది. ఈ సంసార వృక్షంలో ఉండేటువంటి కొత్త కొత్త పల్లవాలు, కొత్త కొత్త చిగుళ్ళు ఆ వస్తువులు, త్రిగుణాలకు సంబంధించిన వస్తువులు అనేటువంటి విషయాన్ని చెప్పి అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పాడు. ఇంతకుముందు చెప్పినటువంటి 3 గుణాల యొక్క ప్రభావాల వలన వచ్చినటువంటి 3 సంస్కారాలే ఈ సంసార వృక్షానికి వేళ్ల లాంటివి, చిన్న చిన్న పిల్లవేర్ల లాంటివి అనే విషయాన్ని చెప్పాడు. అధశ్చ మూలాన్యనుసంతతాని, వీటి వలనే కర్మానుబంధీని
మానవులు కొత్త కొత్త కర్మలను చేస్తున్నారు, కొత్త రకంగా వ్యవహరిస్తున్నారు. వారు అదే కర్మల ద్వారా సంస్కారాలను తెచ్చుకుని అదే సంస్కారాల వలన మళ్ళీ అలాంటి కర్మలనే చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పాడు. ఏ సంస్కారాన్ని పెంచుకున్నటువంటి జీవుడు ఆ సంస్కారంతో మళ్ళీ అదే సంస్కారానికి అనుగుణమైనటువంటి వ్యవహారాన్ని చేసుకుంటాడు. సాత్వికమైనటువంటి సంస్కారాన్ని లేదా దైవికమైనటువంటి సంస్కారాన్ని పెంచుకున్నటువంటి జీవుడు ఆ సంస్కార ప్రభావం వలన మళ్ళీ అలాంటి సత్కర్మలనే చేస్తాడు, అలాంటి వ్యవహారాలనే చేస్తాడు, తిరిగి మళ్ళీ అలాంటి సంస్కారాన్నే పెంచుకుంటాడు. అలా కాకుండా స్వార్థపూరితమైనటువంటి ధోరణితో కేవలం నా స్వార్థం తీరితే చాలు అనేటువంటి సంస్కారాన్ని పెంచుకున్నటువంటి జీవుడు దానికి తగ్గినట్టుగా వ్యవహరించుకుని మళ్ళీ అలాంటి సంస్కారాలనే బలోపేతం చేసుకుంటాడు. హింసాత్మకమైన సంస్కారాన్ని గురించి చెప్పనవసరమే లేదు. అలాంటి సంస్కారాల వలన మళ్ళీ అలాంటి క్రియల వలన మళ్ళీ సంస్కారాలు బలోపేతం అవ్వటం, దాని ద్వారా మానవులు మరింత దిగజారిపోతూ ఉండటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఆ అధశ్చ మూలాన్ని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అనే శ్లోకంలో సూచన చేశాడు. చేసి ఆ సాత్విక రాజస తామస ప్రవృత్తులు ఏ రకంగా ఉంటాయి, వాటిలో ఏ ప్రవృత్తులను మానవులు తీసుకోవాలి లేదా అనుసరించాలి, ఏ ప్రవృత్తులను పూర్తిగా విడిచిపెట్టాలి అనే విషయాన్ని ఉపోద్ఘాతంతో నిర్ణయించుకుని ఇంతవరకు చెప్పినటువంటి ఉపదేశంతో దాన్ని బలం చేసుకుని పైన ఆ విభాగాన్ని స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఇంత ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ స్థానంలో తప్ప, ఇప్పుడు తప్ప ఇంతకు ముందు ఈ అధ్యాయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభించలేదు, ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు అనేటువంటి సందేహానికి ఆస్కారం కానీ లేనే లేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి సరి అయిన సమయంలో తాను వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం సరి అయిన సందర్భంలో పరమాత్మ ఈ దైవాసుర సంపత్తులని విభాగం చేయటానికి పూనుకున్నాడు. అందులో రాక్షస ప్రకృతిని ఆసుర ప్రకృతిని పరమాత్మ ఏకం చేసేశాడు. రెండే ప్రవృత్తులు అనే విషయాన్ని క్లారిటీ కోసం మొదలు తీర్మానం చేశాడు. ఒక ప్రవృత్తి శాస్త్రంలో నిర్దేశించిన విధానం ప్రకారం వెళ్ళేటువంటి ప్రవృత్తి, మరొక ప్రవృత్తి ఇష్టం వచ్చినట్టు సంచరించే ప్రవృత్తి. ఇష్టం వచ్చినట్టు సంచరించేటువంటి విధానం, తోచినట్లు చేయటం. ఆ తోచటం అనేది మనకు స్వార్థం కావాలి అని తోస్తే స్వార్థం కోసం ప్రవర్తించటం, లేదా స్వార్థాన్ని సాధించుకోవటం కోసం ప్రయత్నం చేసుకోవటం, లేదా ఇతరులను హింసించాలి అని తోస్తే ఆ హింసా ప్రవృత్తికి వెళ్ళటం అనేటువంటి రెండు విభాగాలను కలిపేసి తోచినట్లు చేసేటువంటి ప్రవృత్తి ఒక ప్రవృత్తి, శాస్త్రీయమైనటువంటి దారిలో హితకరమైనటువంటి దారిలో వెళ్ళేటువంటి ప్రవృత్తి రెండో ప్రవృత్తి అని రెండు రకాల ప్రవృత్తులను సంపదలు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఈ అధ్యాయాన్ని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. ప్రారంభంలో ముందు దైవ సంపత్తులను లేదా దైవీ సంపత్ అనేటువంటి పేరుతో ఉండేటువంటి సద్గుణాలు 26 సద్గుణాలను ప్రదర్శించబోతున్నాడు. ఆ 26 సద్గుణాలలో మొదటి 9 సద్గుణాలను మొదటి శ్లోకంలో మనకు ఈ విధంగా పరమాత్మ నిర్దేశిస్తున్నాడు. అందులో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తపః, ఆర్జవం అని 9 గుణాలను దైవీ సంపత్ అనేటువంటి పేరుతో పరమాత్మ మొదటి శ్లోకంలో చూపిస్తున్నాడు. సరి అయిన దారిలో నడవదలుచుకున్నటువంటి వారు, సరి అయిన రీతిలో జీవితాన్ని గడపదలుచుకున్నటువంటి వారు, సాధించదలుచుకున్నవారు, సరి అయిన లక్ష్యాన్ని సాధించదలుచుకున్నవారు ఇలాంటి సద్గుణాలను అలవాటు చేసుకోవాలి అని పరమాత్మ వాచ్యంగానే చెప్తున్నాడు. ఇంకా కఠినంగా కూడా పైన చెప్పబోతున్నాడు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని. అందువలన ఏ సరి అయిన ప్రయోజనం కావాలి అన్నా సరే ఈ దైవీ సంపత్ లేదా ఈ సద్గుణాలు మానవుడికి ఉండవలసిందే అని పరమాత్మ మొదలు ఘంటాపథంగా చెప్తున్నాడు. అందులో మొదటి గుణంగా అభయం అనే గుణాన్ని చెప్తున్నాడు. అభయం, భయం లేకుండా ఉండటం. ఆ భయం లేకుండా ఉండటం అనే దాన్ని
మన వైపు నుంచి ఇతరులకు భయం లేకుండా ఉండటం, లేదా ఏ వస్తువు ద్వారానైనా సరే భయం లేకుండా ఉండటం అనేటువంటి 2 రకాల అభయాలని కలిపి అభయం అనేటువంటి సద్గుణాన్ని మానవులు అలవాటు చేసుకోవాలి అని అంటున్నాడు. రెండవది సత్వ సంశుద్ధి, మనస్సును శుద్ధంగా ఉంచుకోవటం అనేటువంటి అంశాన్ని పరమాత్మ 2వ సద్గుణంగా చెప్తున్నాడు. ఆ 2వ సద్గుణాన్ని కూడా 2 రకాలుగా విభాగం చేసుకుని సరి అయిన రీతిలో చూసుకోమన్నాడు. ఒకటి, లౌకికమైనటువంటి వ్యవహారంలో ఇతరులను వంచకుండా, ఇతరులను మోసం చేయకుండా, మాయా కపటత్వం లాంటి దుర్గుణాల జోలికి పోకుండా ఉన్నది, మనసులో ఉన్నది బయటకు ప్రదర్శించేటువంటి సత్వ సంశుద్ధిని కలిగి ఉండమంటున్నాడు. ఇది లౌకికమైనటువంటి జీవితానికి అనుగుణంగా ఉంచుకోమంటున్నాడు. దీనికి తగినట్లుగా మనసులో ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా పరిశుద్ధంగా ఉంచుకునేటువంటి స్థితిని చేరుకునే 2వ సత్వ సంశుద్ధిని కూడా సాధించుకోమంటున్నాడు. 2 రకాలుగాను, వైదికంగాను లేదా ఆధ్యాత్మికంగాను 2 రకాలుగాను సత్వ సంశుద్ధిని, మనశ్శుద్ధిని సాధించుకోమని 2వ పదం ద్వారా పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, ఆచార్యులు ఉపదేశం చేసినటువంటి జ్ఞానాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అనుభవానికి నోచుకునేటట్లుగా, అనుభవారూఢం అయ్యేటట్లుగా చేసుకోవలసినటువంటి సాధనను చేసుకోవటం అనే 2 అంశాలను వ్యవస్థితంగా లేదా ఒక దృఢంగా బలంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోమంటున్నాడు. దానికి జ్ఞాన యోగ వ్యవస్థితి అనే పేరు పెడుతున్నాడు. జ్ఞాన, ఆచార్యుల వారి ద్వారా వచ్చేటువంటి ఉపదేశజనితమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం నిలిచేందుకు, అనుభవం దాకా పర్యవసానాన్ని చెందేందుకు కావలసినటువంటి యోగం, ఈ 2టికి కావలసినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ సుస్థిరమైనటువంటి వ్యవస్థ, దాన్ని చేసుకోవటం చాలా పెద్ద సద్గుణం, చాలా కావలసినటువంటి సద్గుణం అని అంటున్నాడు. జ్ఞాన యోగ వ్యవస్థితి అని. 4వ సద్గుణంగా దానం అనేటువంటి సద్గుణాన్ని ప్రదర్శిస్తున్నాడు. దానాన్ని సరి అయిన రీతిలో, సరి అయిన విధానంలో మనకుండేటువంటి సంపదను ఇతరులకు దానము చేయటం అనేటువంటి సద్గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. దానితో పాటుగా దమశ్చ, దమం మన ఇంద్రియాలను సరి అయిన రీతిలో నిగ్రహించుకోవటం, అందులో బాహ్యమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, లోపల ఉండేటువంటి మనస్సును నిగ్రహించుకోవటం, నిగ్రహించుకుని తత్వజ్ఞానానికి కావలసినటువంటి యోగ్యతను పొందటం అనే దమాన్ని సాధించుకోమంటున్నాడు. లక్ష్య సాధనకు చేరువయ్యేందుకు అతి ప్రధానమైనటువంటి దమాన్ని సాధించి తీరాలి అనే విషయం చెప్తున్నాడు. దమశ్చ. యజ్ఞశ్చ అనేటువంటి పదంతో యజ్ఞాలను చేయాలి. మానవులు వారికి విహితమైనటువంటి సత్కర్మలను చేసుకుని ఆ సత్కర్మల ద్వారా సత్వశుద్ధిని, చిత్తశుద్ధిని, మానసికమైనటువంటి పరిశుభ్రతను సాధించాలి అని అంటున్నాడు. మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః అనే విషయాన్ని పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు. దానితో పాటుగా స్వాధ్యాయ, సరి అయిన రీతిలో సరి అయిన విషయాలను పఠించుకుని అధ్యయనం చేసుకునేటువంటి విధానాన్ని అవలంబించమంటున్నాడు. సరి అయిన సద్గ్రంథ పఠనాన్ని అభ్యాసం చేసుకోమంటున్నాడు స్వాధ్యాయ అనే పదం ద్వారా. అలాగే తపః, తపస్సును చేసుకోమంటున్నాడు. ఆలోచనారూపమైనటువంటి తపస్సు, శరీరాన్ని ఇంద్రియాలను సరి అయిన మార్గంలో నడిపించేటువంటి ఒక క్రమశిక్షణకు అలవాటు చేసేటువంటి తపస్సును చేసుకోమంటున్నాడు తపః అనేటువంటి పదం ద్వారా. తపః. ఆర్జవం, అన్ని వేళల్లోనూ ఏమాత్రం సందేహం లేకుండా మెలకుగా ఉన్నప్పుడైనా సరే, నిద్రపోతున్నప్పుడైనా సరే, ఏ దశలోనైనా సరే, ఏ అవస్థలోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, మనసులో కానీ, వ్యవహారంలో కానీ, శరీరంలో కానీ ఎక్కడా కూడా కుటిలత్వాన్ని దగ్గరకు రానివ్వద్దంటున్నాడు. కుటిలత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి రుజు ప్రవర్తనతో ఉండమని స్పష్టంగా చెప్తున్నాడు. ఆర్జవం చాలా ప్రధానమైనటువంటి గుణాన్ని పరమాత్మ చెప్తున్నాడు. ఇటు లౌకికమైనటువంటి జీవితానికి ఇదే ప్రధానమైన గుణం అని, అలాగే ఆధ్యాత్మిక సాధనకు కూడా ఇదే ప్రధానమైన గుణం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఆర్జవం అనేటువంటి గుణాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో మనం ముందే చెప్పుకున్నట్లుగా 9 గుణాల యొక్క పరిచయాన్ని పరమాత్మ
చేస్తున్నాడు. ఈ 9 గుణాల ద్వారా, ఈ దైవీ సంపద ద్వారా, దైవ ప్రవృత్తి ద్వారా, సాత్వికమైనటువంటి ప్రవర్తన ద్వారా మానవుడు తత్వజ్ఞానాన్ని సాధించవచ్చు. దానితో పాటుగా లౌకికమైన జీవితాన్ని కూడా చాలా సుఖమయంగా సాధించవచ్చు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. అందులో మొదలు పరమాత్మ గుణాలన్నిటిలోనూ మొదటి గుణంగా అభయం అనేటువంటి గుణాన్ని చెప్తున్నాడు. ఈ అభయం అనేటువంటి గుణానికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని పరమాత్మ చాలా గట్టిగా దృఢంగా అభిప్రాయపడుతున్నాడు. అభయం ద్వారా సాధించలేనిది ఏమీ లేదు, లేదా అభయం అనేది సిద్ధిస్తే ఇంకా సాధించవలసింది కూడా ఏమీ లేదు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అందువలనే తాను చెప్పదలుచుకున్నటువంటి గుణాలలో మొదటి గుణంగా ఈ అభయం అనేటువంటి గుణాన్ని ఉంచాడు. ఈ అభయం అనేటువంటి గుణానికి మనం మొదలు ఉదాహరణ చూసి తర్వాత పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవడానికి కావలసిన పరీక్షను చేసుకోగలిగితే, బాలధ్రువుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్నప్పుడు అతన్ని పరీక్షించటానికి ఇంద్రుడు తన స్నేహితుడైనటువంటి విరుథుడు అనే ఒక గంధర్వుడిని పంపించాడు. ఈ విరుథుడు దివ్య శక్తులు ఉన్నవాడు, దివ్య దృష్టి ఉన్నవాడు, చాలా ప్రభావం ఉన్నవాడు. ఇతన్ని రాక్షస వేషంలో వెళ్ళి ధ్రువుణ్ణి పరీక్షించమని చెప్పాడు ఇంద్రుడు. ఇతను వెళ్ళాడు. పని అయింది కాలేదు మనకు అక్కర్లేదు, పని కాలేదు అనే సంగతి తెలిసిపోయింది. పరీక్షకు ధ్రువుడేమీ లొంగలేదు, భయపడలేదు. ఈ విరుథుడు తన పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేశాడు. వెనక్కి వచ్చిన తర్వాత సహజంగా ఆ వేషాన్ని, ఆ మేకప్ని తీసేయాలి. ఎందుకో విరుథుడికి కొంచెం సరదా అనిపించింది. సరదా అనిపించి ఈ రాక్షస వేషాన్ని అలాగే ఉంచుకుని ఆ మేకప్ తీయకుండా అక్కడక్కడ తపస్సు చేసుకునేటువంటి చిన్న తరహా మునుల్ని, చిన్న చిన్న మునుల్ని భయపెట్టడం మొదలుపెట్టాడు. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది భయపడటం లేదు. ఆ అంశాన్ని పక్కన పెడితే ఒకరోజు తనకే తెలియకుండా కొంచెం పెద్ద స్థాయి మహర్షిని ఈ వేషంతో భయపెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ మునిగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి నీకు ఈ వేషమే శాశ్వతమైపోవుగాక అని శపించేశాడు. నీకు ఈ వేషమే మిగిలిపోతుంది, మేకప్ కడిగినా పోదు అని చెప్పేశాడు. విరుథుడికి ఇంకా చేసేదేమీ లేదు. సరదా కాస్త శాపం కింద మారిపోయింది. ఇక మీద ఇదే పని మిగిలింది కదా అని వాళ్ళని వీళ్ళని, మహర్షుల్ని వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నాడు. కొత్తగా వచ్చే శాపం ఏమీ లేదు, ఉన్న శాపం ఏదో అంటింది. చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న ముని కుమారుల్ని వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఈసారి పెద్ద తరహా మునుల జోలకైతే పోవటం లేదు. ఒకరోజు ఒక మునివాటిక దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడుండే ఆడుకునే పిల్లల్ని బెదిరించాడు. అందులో చాలామంది పిల్లలు బెదిరిపోయారు, పారిపోయారు. కాకపోతే భరతుడు అనే పేరు కలిగిన చిన్న మునికుమారుడు మాత్రం భయపడలేదు. కనీసం అక్కడి నుంచి వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఏంటి వీడి వేషం ఇలా ఉంది అని తేరిపార చూడటం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లకి ఈయన రాక్షస వేషం వేయటం మొదలుపెట్టిన ధ్రువుణ్ణి పక్కన పెట్టేస్తే అసలు భయపడని బాలకుడు అంటూ ఒకడు దొరికాడు. దొరకటంతో ఈ విరుథుడు ఈ భరతుడు యొక్క లోతు ఏమిటి అని కాస్త చూడడానికి ప్రయత్నం చేశాడు. దివ్య దృష్టి ఉన్నవాడు అనుకున్నాము, దివ్య శక్తులు ఉన్నవాడు అని అనుకున్నాము. చూస్తే అసలు స్వభావ సిద్ధంగా ఈ జీవిలో ఏ రకమైనటువంటి భయము లేదు. ఎన్నో జన్మల అభయ సంస్కారం వలన ఈ జీవుడు భయపడటం అనేటువంటి అలవాటును ఉంచుకోలేదు. నేనే కాదు, ఎవరొచ్చినా సరే భయపడడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. చేసుకుని వీడే ఇలా ఉంటే వీళ్ళ నాన్న ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆశపడి పిల్లవాడిని బంధించేశాడు. బంధించడం చేత్తో బంధించాడు. బంధించి పట్టుకునున్నాడు. పిల్లవాడిని రాక్షసుడు బంధించాడు అనగానే తోటి వాళ్ళందరూ వెళ్ళి ఇంట్లో చెప్తారు. తండ్రి గారు వస్తాడు, వస్తే ఆ తండ్రి లోతేంటో చూసేద్దాము అని విరుథుడు యొక్క ఆశ. బంధించినా కూడా ఈ పిల్లవాడు భయపడటం లేదు అనే విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఈ భరత మహర్షి గారి లేదా భరత ముని కుమారుడి తండ్రి గారు వచ్చాడు. వచ్చినవాడు చాలా వినయంగా, అయ్యా 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 మా పిల్లవాడిని వదిలిపెట్టేయండి, చిన్న పిల్లవాడు, మీలాంటి రాక్షసుల చేతులతో ఉంటే నష్టపోతాడండి లేదా గాయపడతాడండి, వద్దండి, మీకు ఇలాంటివి వద్దండి అని బతిమాలటం మొదలుపెట్టాడు. విరుథుడు ఆయన మాటలనేం వినటం లేదు. లోపల ఎంత ఉంది అని చూస్తున్నాడు. లోపల ఏముంది, ఇతని మనసులో ఏముంది అని చూస్తున్నాడు. చూస్తుంటే ఆ మహర్షి మనస్సులో భయం అనేది లేశమాత్రం కూడా లేదు.
నా పిల్లవాడు రాక్షసుడి చేతిలో ఉన్నాడు అని ఆయన ఏం భయపడటం లేదు. ఈ భయపడకపోవటానికి కారణం ఏమిటి అని వెతుకుతే ఈయన వెనకాల కొండల కొద్దీ గుట్టల కొద్దీ తపస్సు ఉంది అని కనిపించింది విరుతుడి దివ్య దృష్టికి. మరి ఇంత గుట్టల కొద్దీ తపస్సును ఉంచుకుని కనీసం తపశ్శక్తితో పిల్లవాడిని లాక్కునే ప్రయత్నం కూడా చేయట్లేదు, పట్టుకున్న నన్ను దండించాలనే ప్రయత్నం లేనేలేదు, బతిమాడుతున్నాడేమిటి? ఏమిటి ఈ వ్యక్తి యొక్క ధైర్యం? ఏమిటి ఈ అభయానికి కారణం? ఎంత లోతుంది? అసలు ఏముంది? వత్తి తపస్సు ద్వారా ఇది రాదు, తపస్సును ఖర్చు పెట్టకూడదు అనేటువంటి పిసినారితనమైతే కాదు ఇది, దాన్ని దాటినటువంటి తత్వం ఏదో ఉంది అని విరుతుడికి కాస్త సందేహం కలిగి పరీక్షిద్దాము అని ఒక పని చేద్దామయ్యా, మనం ఒక ఒప్పందం చేసుకుందాము. పిల్లవాడిని రాత్రికి నీకు ఇస్తా, నువ్వు రాత్రి లోపల నువ్వు ఎక్కడ దాచుకుంటావో దాచుకో, రేపొద్దున నేను వచ్చేసరికి నీ పిల్లవాడు నాకు కనిపించకూడదు, అలా కనిపించని చోటులో గనక వీడిని దాచేశావంటే నీ పిల్లవాడిని నీకు విడిచిపెట్టేస్తాను, లేకపోతే మాత్రం నేను పట్టుకెళ్ళిపోతాను అన్నాడు. అయ్యా అలాగే చేస్తానండి, పిల్లవాడిని ఇచ్చేయండి అన్నాడు తండ్రి. పిల్లవాడిని ఇచ్చేశారు. ఈ తండ్రి గారు ఏం చేశాడు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి రాత్రికి రాత్రి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించి బ్రహ్మగారు కూర్చునేటువంటి తామర పువ్వు రేఖల కింద దాచేశాడు. రాత్రికి రాత్రే ఇంత పని జరిగిపోయింది. ఈయన తెల్లవారేసరికి విరుతుడు తయారయ్యి ఏమయ్యా, బ్రహ్మలోకంలో బ్రహ్మగారి తామర పువ్వు రేఖ కింద దాక్కుంటే నాకు కనిపించదనుకున్నావా? ఇంత పని చేస్తావా? ఇంత తెలివి తక్కువ వాడివా అనేశాడు. అనేస్తే ఈ తండ్రి గారు అయ్యా ఇంకో అవకాశం ఇప్పించండి అని మొదలుపెట్టాడు. సరే ఇంకో అవకాశం ఇస్తున్నాను అన్నాడు విరుతుడు. సరదాగా ఉంది, ఇంకో అవకాశం అన్నాడు. ఈసారి ఇంకెక్కడో లోకంలో దాచాడు. ఇంకో అవకాశం అన్నాడు. ఈసారి ఇంకెక్కడో లోకంలో దాచాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇది లాస్ట్ అవకాశం, ఇంకా మీకు తిరుగులేదు, ఇది ఒక్క అవకాశం ఇప్పించండి అని ఇంకో చివరిసారి అడిగాడు. అది కూడా ఇచ్చాడు విరుతుడు. రాత్రి గడిచింది. మరుసటి రోజున వచ్చాడు విరుతుడు. మునికుమారుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికాడు. ముల్లోకాలలో ఎక్కడ చూసినా సరే లేడు. ఎక్కడ చూసినా ఈ మునికుమారుడు కనిపించలేదు. బ్రహ్మలోకంలో వెతికాడు, వైకుంఠంలో వెతికాడు, కైలాసంలో వెతికాడు, ఎక్కడ వెతికినా ఈ మునికుమారుడు దొరకలేదు. ఎక్కడ దాచావయ్యా అని అడిగాడు. అదేంటండి, మీరు కనిపెట్టాలి, నేను చెప్పకూడదు, మీరు కనిపెడితే పిల్లవాడుని మీవాడు, కనిపెట్టలేకపోతే పిల్లవాడు నాకు ఇచ్చేయాలి కదా, కాబట్టి నేను చెప్పనంటాడు తండ్రి. సరే ఇలా కాదు అని భరతముని కుమారా ఎక్కడున్నావయ్యా రావయ్యా అని పిలవటం మొదలుపెట్టాడు విరుతుడు. ఈ పిల్లవాడు కదా, ఇతను మాత్రం ఇదిగో ఇక్కడే ఉన్నా అన్నాడు. ఎక్కడ ఉన్నావో చెప్పవయ్యా, రావయ్యా, నిన్ను పట్టుకొని లేవయ్యా, వదిలేస్తానయ్యా, రావయ్యా అన్నాడు. రమ్మంటారా అని అడిగాడు. రా 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 అన్నాడు. సరే రమ్మంటారు కదా అని వచ్చేశాడు. ఆ విరుతుడి హృదయాన్ని చీల్చుకుని వచ్చేశాడు. విరుతుడి హృదయాన్ని చీల్చుకుని రాగానే విరుతుడి యొక్క శాపం పూర్తిగా తొలగిపోయింది. గంధర్వదేహాన్ని పొంది వెళ్ళిపోయాడు. ఇది ఒక చిత్రమైనటువంటి చిన్న ఆఖ్యానం. ఈ ఆఖ్యానంలో మనకు అభయం అనే అంశం ప్రధానంగా రానే వచ్చింది. అటు భరతముని కుమారుడిలో కానీ లేదా భరతముని కుమారుడి యొక్క తండ్రి గారిలో కానీ భయం అనేది లేశమాత్రంగా కూడా కనిపించలేదు అనే అంశాన్ని మనం జాగ్రత్తగానే గమనించాం. దానికి కారణం ఏమిటి, ఈ ఆఖ్యానంలో దానికి కారణంగా ఏం చెప్పారు అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే, మానవుడు అంత బయట ఎంతో చూడగలుగుతున్నాడు. దివ్య దృష్టి ఉన్న మానవుడు లేదా దివ్య దృష్టి ఉండేటువంటి జీవుడు, దివ్య దృష్టి లేని జీవుడు, రెండు రకాల జీవులు బయట ఎంతైనా చూడగలుగుతున్నారు. దివ్య దృష్టి ఉన్నవాడు ముల్లోకాల్లోనూ చూడగలుగుతున్నాడు. దివ్య దృష్టి లేనివాడు తన దృష్టి ఎంతవరకు పరిమితమవుతోందో అంతవరకు చూడగలుగుతున్నాడు. అందరూ బయటే చూడగలుగుతున్నారు, కానీ మనస్సులో ఉండేటువంటి తత్వాన్ని మాత్రం ఎవరూ చూడలేకపోతున్నారు. హృదయంలో దాక్కున్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరూ చూడలేకపోతున్నారు. హృదయంలో దాక్కున్నటువంటి తత్వాన్ని చూడగలిగిన వాడికి, హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చూడగలిగిన వాడికి ఈ భయం అనేటువంటి ప్రసక్తి ఉండనే ఉండదు. ఈ భయ ప్రసక్తి అనేది హృదయంలో ఉండే పరమాత్మను తప్ప బయట ఉండేటువంటి వస్తువులను చూసేవారికి వస్తుంది. బయట ఉండేటువంటి వస్తువులను చూసేవారికి ఈ వస్తువులు దక్కుతాయో లేవో, ఈ వస్తువుల మీద నాకు కోరిక కలిగింది, ఆ కోరిక కలిగినటువంటి వస్తువు దక్కుతుందో లేదో అనే భయం, దక్కిన తర్వాత దీనివల్ల నేను సుఖపడతానో లేదో అని భయం,
సుఖపడిన తర్వాత ఈ సుఖం నిలుస్తుందో లేదో అని భయం, ఇది పోతుందో అని భయం, అలాగే భయం 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 అని ఎన్నో రకాల భయాలు వస్తూనే ఉంటాయి. భయాలు కొత్త కొత్త భయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ భయాలన్నిటికీ కారణం ఏమిటి అని ఆలోచించుకుంటే బృహదారణ్యకోపనిషద్వాక్యం చాలా సింపుల్గా ఒకే ఒక వాక్యం చెప్పింది. ద్వితీయాద్వై భయం భవతి. రెండో వస్తువును చూసినట్లయితే, రెండో వస్తువు గురించి ఆలోచించినట్లయితే భయం కలుగుతుంది. ఆ రెండో వస్తువు వ్యక్తి అయినా కావచ్చు, లేదా జడమైనటువంటి వస్తువైనా కావచ్చు. ఏ రకంగా ఉన్నా సరే రెండవ వస్తువు ఉందంటే సరే ఆ వస్తువు ద్వారా భయం కలిగి తీరవలసిందే అని చెప్తోంది. రెండవ వస్తువు వలన భయం కలుగుతుంది. ఆ రెండవ వస్తువు వలన కలిగేటువంటి భయాన్ని పోగొట్టుకోవాలి అంటే పరమాత్మతత్వాన్ని, ఒకే ఒక తత్వాన్ని తెలుసుకోవాలి అని ఆ వాక్యం సూచనప్రాయంగా చెప్తోంది. ఏమైనా సందేహం కలగచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా భయం వేస్తోంది కదండి, రెండో వ్యక్తి లేనప్పుడు లేదా రెండవ వస్తువు లేనప్పుడు, ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా రాత్రిపూట రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ, ఎక్కడి నుంచైనా వస్తున్నప్పుడు కానీ భయం వేస్తోంది కదండి. ద్వితీయాద్వై భయం భవతి అని ఎలా అంటారు? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా భయం వేస్తోంది కదా అని అనొచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది, అది ఒంటరిగా ఉన్నందువలన వచ్చినటువంటి భయం అయితే కాదు. ఎవరైనా రెండవ వ్యక్తి ప్రవేశిస్తారేమో ఇంట్లోకి, లేదా నాకు తెలియకుండానే నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారేమో, ఏ దొంగైనా నన్ను దారి కాచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడేమో, లేదా మరొక విధంగా ఎవరైనా వచ్చి నన్ను బాధ పెడతారేమో అనేటువంటి సందేహం ఒక నిర్ణయప్రాయంగా మారిన తరువాత రెండవ వస్తువు ద్వారానే భయం కలుగుతోంది. ఇది రెండవ వస్తువు యొక్క సందేహం ద్వారా, లేదా ఒక సంభావన ద్వారా, లేదా ఒక నిర్ణయం ద్వారా కలిగినటువంటి భయమే తప్ప ఒంటరిగా ఉండేటువంటి దశ వలన లేదా ఒంటరితనం వలన వచ్చిన భయం అయితే కాదు. ఒంటరితనం వలన బోరు కడితే కొట్టచ్చు. ఒంటరితనం అనేది బోరుడమ్మకి కారణం అనే విషయాన్ని కూడా ఉపనిషద్వాక్యం చెప్తోంది. తస్మాత్ ఏకాకి నరమతే అని. ఒంటరిగా ఉంటే అంత సుఖంగా ఉండదు, ఎవరో ఒకళ్ళు ఉండాలి అనే భావన ఉంటుంది. కానీ ఒంటరితనం వలన భయం అయితే కలగటానికి వీలు లేదు. అందులోనూ ఒంటరితనంలో ఉండేవారు, ఒంటరిగా ఉండేవారు, ఒక్కరే ఉండేవారు హృదయంలో ఉండేటువంటి పరమాత్మను గనక దృఢంగా నమ్మి, దృఢంగా ఆయన మీద విశ్వాసాన్ని ఉంచుకొని గనక ఉన్నట్లయితే భయానికి ఆస్కారమే లేదు అనే విషయాన్ని కూడా ఈ ద్వితీయాద్వై భయం భవతి అనే వాక్యం స్పష్టంగానే చెప్తోంది. రెండవ వస్తువు వలన భయం కలుగుతుంది. ఆ రెండవ వస్తువు మీద దృష్టిని పూర్తిగా తీసేసి ఒకడే అయినటువంటి అద్వితీయుడైనటువంటి పరమాత్మ మీద దృష్టిని ఉంచుకోగలిగితే భయానికి ప్రసక్తి ఉండదు అనే విషయాన్ని ఈ వాక్యం సూచనప్రాయంగా చెప్తోంది. కాకపోతే తైత్తిరీయోపనిషద్వాక్యం మాత్రం స్పష్టంగానే చెప్తోంది. అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ సహ అభయంగతో భవతి అని. పరమాత్మను గనక హృదయాంతరాళాల్లో ఉన్నవాడిని స్పష్టంగా చూసుకోగలిగినట్లయితే, ఆయన తత్వాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలిగినట్లయితే అభయం అనేది పూర్తిగా సిద్ధిస్తుంది. భయానికి లేశమాత్రం కూడా ఆస్కారం ఉండదు. ఒకవేళ గనక ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. రెండవ వస్తువు మీద కొంచెం పాటి దృష్టి వెళ్ళినా సరే, రెండవ వస్తువు మీద ఆలోచన మళ్ళినా సరే భయానికి ప్రసక్తి ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది. ఆ భయం దృఢమైపోతుంది. అథ తస్య భయం భవతి అనే విషయాన్ని నొక్కి చెప్తోంది తైత్తిరీయోపనిషద్వాక్యం. పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అభయం, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోలేక వస్తువులను మాత్రమే చూసుకుని వస్తువుల మీద మాత్రమే ఆలోచనలను ఉంచుకుంటే మిగిలేది భయం అనే విషయాన్ని మనం ఈ ఉదాహరణ ద్వారా, అలాగే ఈ ఉపనిషద్ వాక్యాల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అభయాన్ని అలవాటుగా మార్చుకుంటూ, ఈ భయానికి కారణమైనటువంటి రెండవ వస్తువు మీద శ్రద్ధను తగ్గించుకుంటూ, రెండవ వస్తువు మీద ఉండేటువంటి ఆలోచనలను తగ్గించుకుంటూ, ఒకడే ఉండేటువంటి హృదయాంతరాళాల్లో ఉండేటువంటి పరమాత్మ మీద దృష్టిని పెంచుకుంటూ ఉన్నట్లయితే ఈ అభయం అనేటువంటి గుణం సిద్ధిస్తుంది. ఈ అభయం అనేటువంటి గుణం తత్వజ్ఞాన ఫలమైనటువంటి అభయం దాకా పూర్తిగా ప్రసరించి మానవుణ్ణి కృతార్థుణ్ణి చేస్తుంది అని పరమాత్మ అభయం
అనేటువంటి పదం ద్వారా సూచన చేస్తున్నాడు. ఈ అభయాన్ని మనం పొందటం మాత్రమే కాకుండా మన ద్వారా ఇతరులకు కూడా అభయాన్ని ఇచ్చి తీరాలి అనే అంశాన్ని కూడా పరమాత్మ సూచన చేస్తున్నాడు. అభయం సర్వభూతేభ్య దత్వా నైష్కర్మ్యమాచరేత్ అనే వాక్యాన్ని కూడా పరమాత్మ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు. మన ద్వారా ఇతరులకు భయం ఉండరాదు, రెండవ వస్తువు ద్వారా మనకు భయం ఉండరాదు. రెండవ వస్తువు మీద దృష్టే ఉండరాదు, దాని ద్వారా వచ్చేటువంటి భయానికి ప్రసక్తే ఉండరాదు. అదే సందర్భంలో మన ద్వారా ఎవరికీ భయం ఉండరాదు అనేటువంటి రెండు వైపులా ఉండేటువంటి అభయాన్ని పరమాత్మ పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తూ అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అని మొదటి 9 గుణాల యొక్క ప్రస్తావనను చేస్తున్నాడు. మనకు అండగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే స్థిరంగా ఉన్నాడు. ఆయననే మనం మనసులోనూ ఉంచుకుని ఆయననే పరమాత్మ రూపంగా మనసులో నిరంతరం స్మరించుకుంటూ ఉంటే గనక మనకు భయానికి ప్రసక్తి అనేది లేనే లేదు. మనం ఒంటరితనంతో ఉన్నా లేదా వేరే కారణాల వలన వచ్చినటువంటి భయమైనా, ఏ భయమైనా సరే పూర్తిగా తొలగించేటువంటి సామర్థ్యం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మకు తప్పకుండా ఉంది. అటువంటి పరమాత్మను మనం ఆశ్రయించుకుని ఉన్నాం, నిరంతరం ఆయననే మనస్సులో ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఈ అభయం అనేటువంటి గుణాన్ని పరమాత్మ తప్పకుండా ప్రసాదిస్తాడు అనేటువంటి అంశాన్ని మనం విశ్వసిద్దాం. ఆ విశ్వాసంతో పాటుగా మనం చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రయత్నాన్ని అయితే చేద్దాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సాఫల్యాన్ని అయితే ఇవ్వమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు మన హృదయాంతరాళాల్లో నివసించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొత్త అధ్యాయాల కొత్త శ్లోకాలను ఆచార్యులు వారు రమణీయంగా మృదువుగా నిదానంగా మనకు ఉపదేశం చేస్తారు. మనం జాగ్రత్తగా పలికి పారాయణ కార్యక్రమాన్ని సఫలం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ
సంపదమాసురీం పార్థసంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత నిబంధాయాసురీమత మాషు చ సంపదం దైవీం మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కిమన్యత్ కామహైతుకం ఏతాన్ దృష్టిమవష్టభ్య ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాంచ చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అన్యాయేనార్థ సంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం
ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితాస్తబ్ధాః ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ తస్మాదేతత్త్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ
तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगो नाम షోడశోऽధ్యాయः దైవాసుర సంపద్ విభాగ యోగము అనే పేరు కలిగినటువంటి 16వ అధ్యాయంలో ఉండే అన్ని శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.